ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు చూడగానే నోరూరించి నిల్వ పచ్చడి పెట్టేయాలని కరివేపాకు తీసుకొని వచ్చేసానండి. 250 గ్రామ్ కరివేపాకు తీసుకొని వాష్ చేసి నీడలో ఆడపెట్టుకొని 50 గ్రామ్ చింతపండు వేడి నీళ్ళు పోసి నానపెట్టుకొని ఆవాలు, ధనియాలు, మెంతులు వేసి దోరగా వేపుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకొని పెట్టిన చింతపండుని వేసి మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత తీసుకున్న 250 గ్రామ్ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల పల్లీల ఆయిల్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకొని చల్లార పెట్టుకోవాలండి. ఇది చల్లారేలోగా మిక్సీ జార్లో ఉడికించుకున్న చింతపండు, చల్లారిన కరివేపాకు, మెంతి పొడి వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 100 గ్రామ్ చిల్లీ పౌడర్, 20 గ్రామ్ సాల్ట్ వేసి హాట్ వాటర్ కొద్దిగా వేసి సాఫ్ట్గా మిక్సీ పట్టుకొని పోపు కోసం ప్యాన్లో 2 కప్పుల పల్లీల ఆయిల్ వేసి ఆవాలు, పప్పు, శనగపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని 10 పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. మరింత పెంచడం కోసం 2 టేబుల్ స్పూన్ల బెల్లం, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా పాకం పట్టి వేసుకోవాలండి. చల్లారిన మిక్సీ పట్టుకున్న కరివేపాకు వేసి బెల్లం సిరప్ని వేసి కలుపుకొని స్టోర్ చేసుకుంటే 6 మంత్ వరకు నిల్వ ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి